మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా సౌకర్యవంతంగా మారుస్తూ 4 లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అభివృద్ధి అంటే మాటలు కాదు నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు నియోజకవర్గ వాసులందరికీ భోగి సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి ఆనందం సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ ఇట్లు గుత్తికొండ కిషోర్ టీడీపీ పట్టణ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. బోగోల్ మండలంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి సోమవారం ఆలయ అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులతో కలిసి సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న అభివృద్ధిలో భాగంగా కోనేరు అభివృద్ధి, నూతన కళ్యాణ మండపాలు, తూర్పు రాజగోపురం మెట్ల నిర్మాణం, స్వామివారి రథం భద్రపరచు గది, ప్రహరీ గోడ నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, భక్తులకు అవసరమైన వసతులు, ఆలయ సుందరీకరణ, రహదారి, తాగునీటి సౌకర్యాలు తదితర అంశాలపై ఎమ్మెల్యే అధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామి దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల పురోగతిపై ఆలయ అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆలయ చారిత్రాత్మక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అవసరమైన అన్ని సహాయాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఎమ్మెల్యే ముచ్చటిస్తూ ఆలయ అభివృద్ధి గ్రామ అభివృద్ధితో ముడిపడి ఉంటుందని, భక్తుల సంఖ్య పెరిగితే ప్రాంతానికి ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది అని అన్నారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, టీడీపీ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం మరింత శోభాయమానంగా మారేందుకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్తుల్లో ఆనందాన్ని కలిగించాయి. ఇక్కడ తిరగాలని కోరుకుంటావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ గోవు ఉంటే నువ్వు ఏడు తిప్పు పేరు కావాలంటే లోపల వర్షాకాలం కూడా తడవకుండా మంచి దర్శనం చేసుకుంటుంది. ఇక్కడ సూర్యుళ్ళు పడేది, సూర్యుళ్ళు మనిషి మీద పట్టడం అంత మంచిది కాదు. ప్రదర్శన దేవుడి దర్శనంలో గోవుని దర్శించుకునేటప్పుడు గోవుకి ఒక తొట్టు ఒకటి ఉండాలి, నీళ్లు తాగడానికి ఒక తొట్టు ఉండాలి, ఈ చెండు తుడుచుకునే దానికి ఒక పూల ఒకటి ఉండాలి. దూడ, ఆవు, ఈడ ఉంటుంది. మనం దర్శించుకునే వాళ్ళు ఇలా తిరిగి దండం పెట్టుకునే వాళ్ళు, వాటికి మేత పెట్టేవాళ్ళు ఈ లోపల రేగుల షెడ్ లోపల తిరిగేటప్పుడు పెట్టుకోవాలి. లాభం ఏముంటుంది? నాకు తెలిసి రేగుల షెడ్ సరిపోద్ది. నువ్వు నీ బలం లుక్ అయితే పెంకే రేగులదే పెంకు ఉంటుంది. అంటే ఇప్పుడు లోపల పక్క పప్పు సీట్ ఉంటుంది. దాని మీద వేసి రేకులోనే పెంకులు అంటే రేకు వస్తుంది. స్టెప్పులు అది రేకేసేస్తే నీకు నీట్గా ఉంటుంది. మళ్ళీ గాలి దీన్ని మొత్తం ఐరన్తో వేసేసి ఇవన్నీ పోస్టులు కూడా ఐరన్తో వేసి ఐరన్ కట్టలు హెచ్బీమ్స్ వేసేస్తే నీట్గా ఉంటుంది. రేపు ఏదన్నా మనం ఇంకో డిజైన్ మార్చుకోవాలన్నా కొంచెం ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా తెలుస్తుంది. అందుకని దీన్ని ఐరన్తో వేస్తేనే ఉంటుంది. అంటే వచ్చిన భక్తుడు ఆ ప్లేస్ వదిలిపెట్టి మళ్ళీ ఒక చుట్టూ 3 అడుగులు పెట్టి సైడ్ కాదు. నేను దీంట్లోనే పెట్టుకో, ఇన్నర్లో పెట్టుకో. నీకు పెద్దది వచ్చిందిగా, 20 అడుగులు వచ్చింది, 30 అడుగులు వచ్చింది. పెద్దది పెట్టుకున్నాను. పేపర్ ఏదైనా గుంటకు
వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న. వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న. వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న. వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న. వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న.
కదిలాడు కావ్య కృష్ణన్న కావలి నియోజకవర్గానికి తలమానికంగా నిలిచే విధంగా ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసి బీపీసీఎల్ కంపెనీని కావలికి తీసుకువచ్చిన కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా, యువత భవిష్యత్తే ఆశయంగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడికి కావలి నియోజకవర్గ ప్రజలకు పారిశ్రామిక రంగానికి కొత్త వెలుగులు నింపే ఈ సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పంటల పండుగ మీ జీవితాల్లో సమృద్ధి, ఉపాధి, సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు పమిడి రవికుమార్ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. పల్లెల పేదల